హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, రెయినీ సీజన్లో కానీ మన నోటికి వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనుకున్నప్పుడు కానీ మనకు చటుక్కున గుర్తుకొచ్చే ఒక పేరు మిర్చి బజ్జీ. ఈ మిర్చి బజ్జీని మనం మసాలా పెట్టి చేస్తే ఆ రుచే అదుర్స్. అందులోనూ మనం దీంట్లో చింతపండును పెట్టి చేస్తే నోటికి పుల్ల పుల్లగా వేడివేడిగా తిన్నప్పుడు సూపర్గా ఉంటుంది. ఈ మిర్చి బజ్జీ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు బేసన్ శనగపిండిని తీసుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ వరిపిండిని వేసుకుని, 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకుని, 1/4 టీ స్పూన్ వంట సోడాను వేసుకుని ఈ మిశ్రమాలన్నింటినీ ఒకదానికొకటి కలిసిపోయేటట్టు కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్ళను పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని మనం బజ్జీ పిండి ఎలా మిక్స్ చేస్తామో అలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ పిండిని ఇలా కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల పిండి నానుతుందనమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రను, కొంచెం ఉప్పును, నీళ్ళు నానబెట్టి పెట్టుకున్న చింతపండును తీసుకుని వీటిని పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చి తీసుకుని ఇలా వీడియోలో చెప్తున్నట్టు పైన కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు మిర్చి బజ్జీలు అనేవి వేసేటప్పుడు ఈవెన్గా వస్తాయి అన్నమాట. పొడుగ్గా రాకుండా మిర్చి బజ్జీలు కరెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా చాకుతో ఘాటు పెట్టుకుని లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకోవాలి. ఇలా గింజలను తీసేసుకుని ఇందులో చింతపండు మసాలాను కూరి చేయడం వల్ల మనం మిర్చి బజ్జీ తినేటప్పుడు మొత్తం ఆసంతం అంటే మిర్చితో సహా తినేయచ్చు. అప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా నోటికి మిర్చి బజ్జీ తగులుతూ సూపర్ టేస్టీగా అమోఘంగా అద్భుతంగా ఉంటుంది. ఇలా మిగతా వాటి గింజలను కూడా తీసేసుకొని మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు, జీలకర్ర, ఉప్పు, ఈ పేస్ట్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా వీడియోలో చూపుతున్నట్టు ఈ మిర్చిలో ఇలా కూరుకోవాలన్నమాట. మనం మసాలాని ఎలా కూరుకుంటామో అలాగే కూరాలి. చూడండి, ఆయిల్ వేడయ్యాక మిర్చిని తీసుకొని మనం ముందే నానబెట్టి పెట్టుకున్న శనగపిండిలో ఇలా ముంచేసి ఇలా వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకుంటే మన మిర్చి అనేది చాలా బాగా వస్తుంది. ఎన్ని మిర్చి బజ్జీలు అయితే ఈ ఆయిల్లో పడతాయో అన్ని మిర్చీలను వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిర్చీలు అనేవి ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. అప్పుడే టర్న్ చేస్తే విడిపోతాయి అన్నమాట. చూడండి, ఒక సైడ్ ఇలా కాలిన తర్వాత కత్తితో కానీ లేకపోతే స్పూన్తో కానీ లేకపోతే ఒక చెంచాతో కానీ ఇలా ఇంకో సైడ్కి టర్న్ చేసుకుని కొంచెం కాలనివ్వాలి. మొత్తం కాల్చకూడదు, కొంచెం ఒక 40% అలా కాలనివ్వాలి. ఇలా కిందికి పైకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాలిన తర్వాత మనం ఇలా ఫ్రై అయిన మిర్చి బజ్జీలను పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇందాక కాల్చి పెట్టుకున్నాం కదా, ఆ మిరపకాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అంటే మనం మిరపకాయ బజ్జీలను డబల్ ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇలా డబల్ ఫ్రై చేయడం వల్ల మనకు మిర్చి బజ్జీలు అనేవి పైన క్రిస్పీగా వచ్చి లోపల సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తగులుతూ వేడివేడిగా ఈ మిర్చి బజ్జీలను ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ తీసుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. ఈ మిర్చి బజ్జీల పైన మనం ధనియాల పొడిని కానీ లేకపోతే బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు అంటారు, ఆ నల్ల ఉప్పుని కానీ వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని ఉల్లిపాయలతో నంచుకొని తింటే ఆ రుచే అమోఘం, అద్భుతంగా ఉంటుంది. ఈ రుచి ఇంకా మనకు వేరే ఏ బజ్జీలతోనూ రాదు, అంత అద్భుతంగా ఉంటుంది ఈ మిర్చి బజ్జీ. అందరికీ నచ్చే బజ్జీలలో ఈ మిర్చి బజ్జీ ఒకటే.